నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఫయాజ్ ఆధ్వర్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేవూరు దేవ్ కుమార్ రెడ్డి సూచనలతో రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ పట్ల అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ప్రధాని మోడీ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని, లేని పక్షంలో ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు। ఈ కార్యక్రమంలో అల్లావుద్దీన్, మల్లికార్జున్ రెడ్డి, సంజయ్, ఇంతియాజ్, సుజాతమ్మ, షాజహాన్, చిస్టి, ఇర్ఫాన్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు। జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమంతా ఏఐసీసీ పిలుపు మేరకు గతంలో పార్లమెంట్లో అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కించపరుస్తూ మాట్లాడుతూ ఆయన్ని ఊరికనే తలుచుకోవాల్సిన అవసరం లేదు, మీరు కావాలంటే దేవుళ్ళని తలుచుకోండి అని చెప్పేసి కించపరుస్తూ మాట్లాడటం జరిగింది। అయితే సోదరులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు బాబాసాహెబ్ గారు తెచ్చిన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు హిందుత్వాన్ని ప్రేరేపించి నువ్వు ఈరోజు హోంమంత్రిగా రావడం జరిగింది। ఈరోజు నువ్వు హోంమంత్రి ఉన్నావంటే అది బాబాసాహెబ్ తెచ్చిన చట్టం కాబట్టి నువ్వు ఉన్నావు, లేకపోతే నీకు ఎప్పుడో ఉరి తీసి తడిపార్ అమిత్ షా నీ పేరు, నువ్వు బాబాసాహెబ్ పేరు తీసుకునే అర్హత కూడా నీకు లేదు। అయినా ఈరోజు చట్టాలని గౌరవిస్తూ ఈరోజు నువ్వు హోంమంత్రి అయ్యావంటే ఈ దేశానికే ఒక చెడ్డ రోజు। ఈరోజు మహాత్మా గాంధీ గారు పుట్టిన రాష్ట్రంలో నువ్వు పుట్టావు, అసలు ఎందుకు పుట్టావు అని చెప్పేసి మేమంతా అనుకుంటున్నాం। నీకు అర్హత లేని వాడివి ఈరోజు హోంమంత్రి అయ్యావు। అయినా ఈ దేశం మన అందరిది। బాబాసాహెబ్ గారు అణగారిన వర్గాలకు వాళ్ళని చేయూత వేయాలి, ఏ అధికారంలో ఏ పార్టీ వచ్చినా వాళ్ళు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి వాళ్ళకు రిజర్వేషన్లు పెడితే మీరు కుట్రపూరితంగా వాళ్ళ యొక్క ఇచ్చిన రిజర్వేషన్ను రద్దు చేయాలని నాకు ప్రయత్నం చేస్తున్నారు। అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అటువంటి ఏవైతే పేదవాళ్ల కోసం, ఎస్సీ ఎస్టీ కోసం రిజర్వేషన్లను కాపాడుతూ ఈ దేశాన్ని కాపాడుతూ ఈరోజు మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెచ్చిన చట్టాన్ని ఆ యొక్క ఈరోజు ఒక ముస్లింలు ఒక గ్రంథం అనుకోవచ్చు, క్రైస్తవులు బైబిల్ అనుకోవచ్చు, హిందువులు భగవద్గీత అనుకోవచ్చు, ఈ మూడింటిని దీంట్లో ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు దీన్ని ప్రచారం చేస్తూ మన దేశ భవిష్యత్తు ఈరోజు మన దేశం మన ప్రజల చేతుల్లో ఉంది, మీరు దయచేసి ఇటువంటి వాళ్ళని మరొకసారి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి ఈవీఎంలో ఉన్న మాత్రమే వీళ్ళు ప్రధానమంత్రులు, హోంమంత్రులుగా కొనసాగుతున్నారు। కాబట్టి దయచేసి అమిత్ షా నువ్వు ఇంకా మారకపోతే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు మీ మీద తిరగబడతారని చెప్పేసి ఖబర్దార్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం।